సార్ నమస్కారం సార్ బ్రహ్మం గారు. నమస్తే సార్. బాగున్నారా సార్? బాగున్నాం సార్. ఓకే ఓకే. డిసెంబర్లో కలుసుకున్నాం సార్ మనం. అవును. ఫస్ట్ క్రాప్ అప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇది మధ్యలో ఫిబ్రవరి వచ్చారు. ఫిబ్రవరి 10 ఆ మధ్యలో వచ్చారు. ఫిబ్రవరిలో వచ్చాము. ఓకే ఓకే సార్. ఇప్పుడు మన మిర్చి సార్ కంప్లీట్గా ఈ ప్రాంతంలో వత్సవాయి ప్రాంతం టోటల్గా మనకు మక్కపేట, రెండోది పెనగంచిపోలి ఏరియా మొత్తం టోటల్ కూడా కంప్లీట్గా దిగుబడులన్నీ కూడా తగ్గినాయి సార్. 20 to 25, 30 లోపు కంప్లీట్గా తగ్గినాయి. మించి మాత్రం ఎవరి లేవు. అదే మన దాదాపు 70%, 10 క్వింటాలు అయ్యాయి. 70% 10 క్వింటాలు అవుతున్నాయి. ఓకే. 20% వచ్చేసరికి 20 క్వింటాలు. ఈ 10% వల్ల వచ్చేసరికి 30 హైయెస్ట్. ఓకే. 30 మించి మాత్రం మా ఏరియా లేదు. మీ ఏరియా లేదు. అది మరి ఇప్పుడు మన క్రాప్ మాత్రం సార్ ఇప్పుడు ఎంత అయింది అంటున్నారు సార్ మీరు? మనం ఈ ఆర్పిఎస్ కొట్టింది మాత్రం ఎకరానికి 10 లీటర్ల లెక్క కింద పైన పడాం. ఓకే సార్. ఎక్కువ వాడలేదు. ఓకే. అయితే ఇది మాత్రం మనం ఇప్పటికి కోసిన కోత 25 క్వింటాలు ఎకరానికి కోసాం. ఓకే. 2 ఎకరాల మీద 50 క్వింటాల్. ఓకే. ఇంకా ప్రస్తుతానికి ఇప్పుడు కోస్తే ఒక 25 క్వింటాలు అయింది. నెక్స్ట్ 25 అయింది. అంటే మొత్తం టోటల్ ఎకరానికి 100 గ్యారంటీ. అంటే ఎకరానికి ఎన్ని క్వింటాలు అవుతున్నాయి? 50 క్వింటాలు. ఎకరానికి 50 క్వింటాలు అవుతున్నట్టు సార్. అంటే యాక్చువల్గా మీరు అంటే ఆర్పిఎస్ 76 వాడారు కదా సార్. అవును. రైతులకు అంటే జనరల్గా ఆర్పిఎస్ అనేది భూమిలో వేయటం వలన పచ్చదనం అనేది బాగా ఉంటుంది. రామబ్రహ్మం గారు విత్తన శుద్ధి అనేది చేస్తే బాగా ఉంటుందని మేము స్టార్టింగ్లో చెప్పాం సార్. చెప్పినట్టుగా మీకు అంటే జనరల్గా వాస్తవంగా అనిపిస్తుందా సార్? అవును. విత్తన శుద్ధి చేసాం, ప్లస్ కింద డ్రిప్లో వదిలేం సగం. ఓకే. పై స్ప్రేయింగ్ సగం చేసాం ఈ 20 లీటర్లో. ఓకే. అంటే చేసిన దానికి చేసిన దానికి తేడా ఉంది. 2 ఎకరాలు వేసేసరికి ఎకరానికి 30 లెక్క వస్తుంది. దానికి డ్రిప్ లేదు, ఆర్పిఎస్ వాడలేదు. అది 30 వస్తుంది. 30 వస్తుంది. 20 నుంచి 30 మధ్యలో వస్తుంది అంతే. ఇది మాత్రం 50 వరకు గ్యారంటీ వస్తుంది. ఓకే. బ్రహ్మం గారి మాటల్లో విన్నాం కదా సార్. సార్ కూడా చాలా ఇంట్రెస్ట్గా వాస్తవంగా ఆర్పిఎస్ అనేది ఏ రకంగా పనిచేస్తుంది అనేది చూడండి. క్రాపు ఇప్పుడు మార్చి ఎండింగ్లో ఉన్నాం. మేము పదే చెప్తూ ఉంటాం మే నెలలో కూడా పచ్చదనమే ఉండాలి అనేది అంటున్నాం. ఇంకా ఇప్పుడు ఈ క్రాప్ ఎంత అవుతుందో మళ్ళీ కూడా పచ్చికాయ కూడా అంతే ఉంది. ఇది చూడండి కంప్లీట్గా క్రాప్ మొత్తం ఇది పట్టుకోండి సార్. ఇది ఒక్కసారి చెట్టు కూడా వంగింది మొత్తం టోటల్ 25 క్వింటాలు కాసి వంగింది. ఇంకో చెట్టు అంతా కూడా మొత్తం కూడా పడిపోయింది. ఇదంతా కూడా ఆర్పిఎస్ రిజల్ట్ మిత్రులారా. ఇంకో చూడండి క్రాప్ లేపుతున్నాడు సారు. ఇది కంప్లీట్గా కింది నుంచి కూడా మళ్ళీ స్టార్టింగ్లో ఎలాగైతే ఉందో క్రాపు అలా ఉన్నది. మన ప్రాంతంలో ప్రత్యేకంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో, ఉమ్మడి గుంటూరు జిల్లాలో రైతులందరూ కూడా 20 క్వింటాల్ అనేది యావరేజ్ 20 క్వింటాలు మాత్రమే రావటం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ రామంగర్ మాటల్లో చెట్టు అనేది ఇంకా లేవట్లేదు. ఇంకా ఈ రకంగా చెట్టు అనేది ఉంది. రైతు చాలా హ్యాపీగా ఉన్నారు. ఆర్పిఎస్ అనేది వండర్ఫుల్ రిజల్ట్ అనటానికి ఇంతకంటే నిదర్శనం అనేది ఏం కావాలి రైతు సోదరులారా? ఇది ఆర్పిఎస్ యొక్క రిజల్ట్. ఫస్ట్ కాయ ఏ సైజు ఉందో మళ్ళీ మూడో కాయ కూడా అదే సైజు ఉంది. క్రాప్ సైజు కూడా ఏం తగ్గలేదు అనేది అంటున్నారు ఇక్కడ. అంటే మళ్ళీ పచ్చికాయ అంతే ఉంది, ఎరుపుకాయ కూడా మళ్ళీ ఇంకో అంతే ఉంది. ఇదంతా కూడా ఆర్పిఎస్ యొక్క రిజల్ట్ మిత్రులారా. ఆర్పిఎస్ అనేది రైతులకు ఒక వరం అని చెప్పటానికి ఇంతకంటే నిదర్శనం అనేది ఏం లేదు. ఇప్పుడు మార్చి ఎండింగ్లో ఉన్నాము. కానీ రైతుల తోటలన్నీ కూడా కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయినాయి. కానీ పచ్చదనం ఇక్కడ చూడండి సారు ఎత్తుంది కంప్లీట్గా. ఇదంతా ఆర్పిఎస్ రిజల్ట్ మిత్రులారా. కంప్లీట్గా ఇదంతా కూడా సారు ఫీల్డ్లో ఉన్నాము. ఇంకా ఒక్క చెట్టు ఏ చెట్టు అయినా సరే మొత్తం టోటల్గా ఇంకో క్రాపు అనేది ఇంకో ప్రతి చెట్టు ఈ చెట్టు చూపెట్టండి. ఇంకో చెట్టు చూడండి, ప్రతి చెట్టు కూడా క్రాపు. ఇదంతా ఆర్పిఎస్ రిజల్ట్ మిత్రులారా. రైతు సోదరులు ముఖ్యంగా రానున్న రోజులలో ఆర్పిఎస్ 76ని ప్రతి రైతు కూడా 1 ఎకరానికి వాడుకోండి. రిజల్ట్ అనేది మీరు చూడండి. ఇదంతా కూడా చూడండి క్రాప్ అంతా కూడా పచ్చదనం ఉంది. మార్చి నెలలో కూడా పచ్చదనమే ఉంది. ఇదంతా కూడా ఆర్పిఎస్ కాయ కోయాలని చెప్పి తడి ఆపటం జరిగింది. ఇదంతా కూడా చూడండి క్రాప్ అంతా కూడా. ఇది ఆర్పిఎస్ యొక్క రిజల్టు.
మేము చెప్తూ ఉంటాం పదే పదే మే నెలలో కూడా పచ్చదనం ఉండాలనేది. దానికి నిదర్శనం ఇక్కడ రైతుల మాటల్లో మీరు విన్నారు కదా మిత్రులారా. ఇది ఆర్పిఎస్ యొక్క రిజల్ట్.